సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మ్యారీడ్ విమెన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎలా డివైడ్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మ్యారీడ్ ఉమెన్ అనగానే నాకు గుర్తొచ్చే ఒకటే ఒక వర్డ్, ట్రాన్స్పరెన్సీ. అంటే వైఫ్ కి హస్బెండ్ కి మధ్య ఎంత ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ ఉంది అనేది ఎంతమందికి తెలుసండి. సో ఆయన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడుతూ ఉంటాడు, ఆయన దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆమెకి తెలుసా? అసలు తెలియదు. తను ఎప్పుడు చూడలేదు, అది చదవలేదు, లేకపోతే నాకు అర్థం కాదు అనుకుంటుందో తెలియదండి. సో ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేయాలండి. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ట్రాన్స్పరెన్సీ అంటే ముందు డాక్యుమెంట్స్ అన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనకి హెల్త్ ప్లాన్ ఎక్కడుంది, ఏ కంపెనీది ఉంది, ఎంత సమ్మెష్యూడ్ ఉంది, ఎంత ప్రీమియం కట్టాలి, అసలు ప్రొసీజర్ ఏంటి, క్లెయిమ్ చేసుకోవడానికి క్యాష్లెస్, ఇవన్నీ ఎంతవరకు తనకి. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే తనే కదండి ముందు వెళ్ళాలి హాస్పిటల్ కి. వాళ్ళ హస్బెండ్ కి బాగాలేదనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేదా ఇంకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చి బెడ్ రెడన్ అయితే అవన్నీ ఫాలో అప్ చేసుకోవాల్సింది విమెనే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పాలసీ ఏంటంటే క్యాష్లెస్ లేకపోతే మీరు ఏంటంటే ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఉన్నారా, అసలు రియంబర్స్మెంటా అనే అసలు అవేమీ తెలియదు కదండి. ముందు డబ్బులు కట్టమంటారు, తర్వాత రియంబర్స్మెంట్ అంటారు. అసలు ఈ ప్రొసీజర్ కూడా తనకి మెయిల్స్ వస్తూ ఉంటాయి, ఆ మెయిల్స్ కి రెస్పాండ్ అవ్వాలి, ఓటీపీలు వస్తూ ఉంటాయి, తను చూసుకోవాలి. సో ఈ బిల్లింగ్ అనేది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. అసలు ఎంత కవరేజ్ ఉందో కూడా తనకు తెలియదు కదండి. అసలు సమ్మెష్యూడ్ అనేది 10 లక్షలు ఉందా 20 లక్షలు ఉందా అనేది అది తనకి తెలియకపోవడం వల్లే చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఆ టైంలో మీకు హెల్ప్ కావాలి అన్నా సడన్ గా ఎక్కడి నుంచి వస్తుందండి. షీ హ్యాస్ టు గెట్ అవేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. అలానే టర్మ్ ప్లాన్ ఎక్కడుంది ఏంటి అనేది ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, అసలు బ్యాంక్ డిపాజిట్ల ద్వారా మ్యూచువల్ ఫండ్ అన్క్లెయిమ్డ్ అమౌంట్లు కొన్ని కోట్ల రూపాయలు ఉండిపోతున్నాయండి. లక్షల కోట్ల బ్యాంకుల్లో ఉండిపోతున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో కూడా అండి, స్టాక్స్ రూపంలో కూడా, మ్యూచువల్ ఫండ్లలో కూడా, డిపాజిట్లలో అన్క్లెయిమ్డ్. ఇవన్నీ అన్క్లెయిమ్డ్ ఎందుకు అవుతుంది? మాధవిరెడ్డి గారు, ఇక్కడ అంటే మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మాధవిరెడ్డి గారు, పెళ్ళైన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూర్చొని కాసేపు ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకోకపోవడం వల్ల, అండ్ అదే విధంగా భర్తకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి సేవింగ్స్ లేదంటే ప్రాపర్టీస్ ఏమైనా ఎక్కడెక్కడ కొనిపెట్టారా ఏంటి, అండ్ అదే విధంగా భర్త ఎవరికైనా అప్పులు ఇచ్చాడా, లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి భర్త ఏమైనా అప్పులు తెచ్చాడా అన్న సంగతులు ఎక్కడా కూడా అండి చెప్పాలంటే ఏ ఫ్యామిలీలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకోవడం జరగడం లేదండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్సే మొత్తం మీ రిలేషన్షిప్ నే ఎండేంజర్ లో పడేస్తాయండి. ఎందుకంటే మాధవిరెడ్డి గారు ఎలా ఉంటాయంటే, మనం కూడా మన ఫ్యామిలీస్ లో చూస్తుంటాం మాధవిరెడ్డి గారు. అంటే ఉదాహరణగా భర్తనే ఆయన ఒకవేళ ఏదైనా రోడ్డు ప్రమాదంలో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఆయన కాలం చేస్తే, ఒకవేళ ఆ భర్తనే ఆయన బయట ఎవరికైనా 1 2 కోట్లు 50 లక్షలు అప్పిచ్చుంటాడు కదా, వాళ్ళు బయటకు రారు. అప్పిచ్చినప్పుడు మరి ఆ సంగతి అప్పిచ్చేటప్పుడు ఇవ్వకముందు ఆ సంగతి ఆయన కానీ భార్యకి చెప్పుంటే, రేపు ఆయనకి ఏదైనా జరిగినప్పుడు ఆబ్వియస్ గా ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అప్పు వెనక్కి తెచ్చుకుంటాం కదా. ఇలాంటి అమౌంట్లు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజుల్లో ఏమవుతుందంటే, కొంచెం మ్యారేజ్ కు ముందు ఈయనకి ఈఎంఐస్, ఈయనకి సెపరేట్ గోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈయన ఒక కార్ లోన్ ఉండొచ్చు, మ్యారేజ్ కు ముందే ఒక హోమ్ లోన్ ఉండొచ్చు, ఒక పర్సనల్ లోన్ ఉండొచ్చు, మ్యారేజ్ కే లోన్ తీసుకుని ఉండొచ్చు. ఈయన లిస్ట్ ఆఫ్ ఈఎంఐస్, ఈయన రెస్పాన్సిబిలిటీస్, ఈయన పేరెంట్స్ ని చూసుకునే రెస్పాన్సిబిలిటీస్, ఏవో ఈయన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలకు కూడా యాజ్ ఎ ఉమెన్ గా కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటున్నాయండి. అంటే తను ఒక ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ తను కడుతూ ఉంటుంది, తనకి ఒక కార్ ఉంటుంది, తనకి ఒక కార్ లోన్ ఉంటుంది, తనకి మేబీ ఒక హౌస్ తీసుకుంటే బిఫోర్ మ్యారేజే తనకి కూడా ఈఎంఐస్ లిస్ట్ ఉంటుంది. ఇద్దరు కూర్చొని మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనకున్న ఈఎంఐస్ ఏంటి, మనకున్న గోల్స్ ఏంటి, మనకు అసలు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ వెళ్తుంది, మనకి ప్రీమియమ్స్కి ఎంత కట్టాలి, అసలు మనము ఈఎంఐస్కి ఎంత కట్టాలి, ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నిటిలో అంతా కూడా హాఫ్ ఆఫ్ నాలెడ్జ్.
కొన్ని తనకి తెలుస్తున్నాయి, కొన్ని తనకి తెలియట్లేదు. సో దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అనేది ఈజీగా అవ్వడం లేదు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పండి మాధురెడ్డి గారు, ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించి బ్యాంకుకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి జాయింట్ అకౌంట్ అనేది ఉండాలి అన్న దానికి ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది అసలు? అవునండి, ఇప్పుడు జాయింట్ అకౌంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సడన్ గా ఏదైనా అయితే షీ కెన్ ఆల్సో టేక్ ద చార్జ్ ఇమీడియట్లీ. అది ఒకటి. తర్వాత గోల్డ్ లోన్ కూడా, గోల్డ్ లాకర్స్ ఉంటాయి చూడండి, అది కూడా జాయింట్ ఉంటే మంచిది కదండి. ఇప్పుడు ఆయన పేరు మీద కాకుండా ఈమె పేరు మీద ఉంటే షీ కెన్ ఆల్సో ఆపరేట్. ఏదైనా జరిగింది అంటే షీ విల్ ఆల్సో గెట్ దట్. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే నామినీ అండి. అసలు ఈ భర్త అనే పర్సన్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నెన్ని చోట్ల నామినీని ఆమెని మారుస్తూ ఉంటారండి. కొన్ని చోట్ల మార్చుతూ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఆయన మర్చిపోతూ ఉండొచ్చు. సో ఇమీడియట్ గా తను కొంచెం చార్జ్ తీసుకొని ఓకే నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి, ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో అప్డేట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ ఉంటే ఆ డీమ్యాట్ అకౌంట్ లో వైఫ్ నామినీగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి, మీకు బ్యాంక్ డిపాజిట్లు ఉంటే నామినీని మనం పెట్టుకోవాలి, అలానే ఇన్సూరెన్స్ పాలసీల్లో కూడా నామినీని ఎప్పటికప్పుడు మనము అప్డేట్ చేసుకోవాలండి. ఇలా చేసుకుపోవడం వల్ల తను ఏదైతే సఫర్ అవుతుందో చాలా చాలా అది క్యూంబర్సమ్ గా ఉంటుందండి. అంటే చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే ఆ మనీని మీరు నామినీ పెట్టకపోతే దట్ విల్ బికమ్ ఒక లాయర్ ని పెట్టుకొని తెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందండి. వెరీ కాంప్లికేటెడ్ అయిపోతుంది. అండ్ అదే విధంగా మాధవిరెడ్డి గారు విమెన్ కి సంబంధించిన రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అవును, ఒక వర్కింగ్ ఉమెన్ గానీ లేదంటే ఒక హోమ్ మేకర్ గా ఉన్న విమెన్ కి అంటే రిటైర్మెంట్ కి సంబంధించిన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎంతవరకు అవసరం, అదేవిధంగా రిటైర్మెంట్ నాటికి ఎంత కార్పస్ ఉండాలి అంటారు ఒక వర్కింగ్ ఉమెన్ గా ఉన్న వాళ్ళ కానివ్వండి లేదంటే హోమ్ మేకర్ గా ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా ఉండాలంటారు? సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మెన్ తో కంపేర్ చేసుకుంటే ఉమెన్ కి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయండి. అంటే ఇక్కడ ఏంటంటే మెన్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ ఫర్ ఉమెన్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఆయన కన్నా ఉమెన్ ఒక 10 years ఎక్కువ ఇయర్స్ గడపాల్సి వస్తుంది. సో ఏదో ఒక స్టేజ్ లో అండి ఉమెన్ పర్సనల్ గా తన ఫైనాన్సెస్ ని తన తీసుకునే రోజు వస్తుందండి. అది ఏ రోజు అంటే కొంతమందికి 30 years లో రావచ్చు, కొంతమంది 40 years లో రావచ్చు, 50 years లో రావచ్చు, 60 years. బట్ ఏదో ఒక స్టేజ్ లో మీరు యాజ్ ఎ ఉమెన్ గా ఫైనాన్సెస్ ని చార్జ్ తీసుకునే రోజు అయితే వస్తుందండి. అప్పటికి మీకు గానీ ఎటువంటి నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందండి, పక్కన ఉన్న వాళ్ళవి చెప్పాలి, లేకపోతే చుట్టాలు చెప్పినవన్నీ వినాలి, లేకపోతే ఇంకెవరో చెప్పినవి, అంటే వాళ్ళు చెప్పినవి కరెక్టా కాదా అని కాకుండా షీ హ్యాస్ టు గో బై దేర్ వ్యూ పాయింట్స్. సో అలా కాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది సెపరేట్ గా మనము మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో 85 years అండి లైఫ్ స్పాన్ అనేది. 85 years మీరు ఉండాలి అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కిడ్స్ మీద కూడా డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు. సో షీ హ్యాస్ టు టేక్ ద లీడ్ అండ్ షీ హ్యాస్ టు కంటిన్యూ హర్ లైఫ్ విత్ ద సేమ్ స్టాండర్డ్స్ తో తను ఉండాలి. ఇంకోటి ఏంటంటే తన కాంప్లికేషన్స్ కూడా, హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఆ తర్వాత తన రిటైర్మెంట్ ప్లానింగ్ ని మేనేజ్ చేయాలంటే చాలా ప్లానింగ్ అనేది తనకి ఉండాలండి. సో ఇక్కడ ఏంటంటే మనం గోల్డ్ చుట్టే ఆగిపోతున్నాం ఉమెన్ యాజ్ డన్. అంటే తనకు వస్తున్న మాక్సిమం అమౌంట్ ఏదైనా ఉంది అంటే గోల్డ్ లేదంటే చిట్స్ రూపంలోనే ఆగిపోతున్నారు. ఈ రెండిట్లో ప్రాబ్లం ఏంటంటే గోల్డ్ అనేది ఫిజికల్ రూపంలో ఉంటుంది. సో దాన్ని ఏంటంటే అమ్మడానికి మనం పెట్టుకోము, ఎప్పుడైనా అవసరం అయితే దాన్ని ఏంటంటే ఏదైనా తాకట్టు పెట్టుకుంటాము, లోన్లు పెట్టుకుంటాము, అంతవరకే ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మార్చుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా కొన్ని కాంప్లికేషన్స్ గోల్డ్ లో ఉంటే, అలానే చిట్స్ ఏంటంటే ఒక 3-4 years అవగానే అయిపోతుందండి. ఆ 4 lakhs 5 lakhs ఏదైతే ఆమె ఇంత కష్టపడి చిట్ అమౌంట్ వస్తుందండి, అదేం చేస్తుందండి తను ఇంట్లో మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇచ్చేయడం, హస్బెండ్ ఏదైనా కార్ కొంటానంటే మళ్ళీ ఆయనకి ఇచ్చేయడం, ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఒక బ్రేక్ వచ్చేస్తుందండి చిట్స్ కి. అదే మీరు ఎస్ఐపీస్ కానీ ఇలాంటివి మీరు స్టార్ట్ చేసుకుంటే యూ కెన్ కంటిన్యూ ఈవెన్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ 30 years 40 years ఎస్ఐపీస్ ని వాటిని తను కాంపౌండింగ్ అనేది కూడా ఎన్రిచ్ అవుతూ ఉంటుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేడం 5,000 తో ఏమవుతుంది, 10,000 తో ఏమవుతుంది అని వెనక్కి వెళ్ళిపోకండి. 5,000 ఎస్ఐపి 10,000 ఎస్ఐపి తో కూడా మనం క్రోర్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ కి మనం పెట్టుకోవచ్చు. ఇట్స్ ఓన్లీ దట్ యూ నీడ్ టు టేక్ ద చార్జ్. సో మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా విమెన్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి, సేవింగ్స్ ఎలా ఉండాలి, తర్వాత ఎటువంటి అడిక్వేట్ ఇన్సూరెన్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఎస్, అండ్ విమెన్ కోసంగా అంటే మిమ్మల్ని ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి,
సో ఉమెన్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ లో గోల్డ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏం చెప్తారు? మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ చెప్తారా? రైట్. సేవింగ్స్ అకౌంట్ వర్సెస్ ఎస్ఐపి అంటే ఏం చెప్తారు? ఎస్ఐపి. ఇన్సూరెన్స్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రొటెక్షన్? బోత్ హ్యాస్ టు బి సెపరేటెడ్ అండి. అంటే ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ ని మిక్స్ చేయొద్దు. ఇన్సూరెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇన్సూరెన్స్ ముందు పెట్టుకోవాలి. ఒక హెల్త్ ప్లాన్ అనేది, టర్మ్ ప్లాన్ అనేది, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్. బట్ రెండు మిక్స్ చేయకండి. ఇన్వెస్ట్మెంట్ కి సెపరేట్ గా పెట్టుకోండి, ఇన్సూరెన్స్ సెపరేట్ గా పెట్టండి. అండ్ వన్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఉమెన్? ఎవ్రీ ఇండియన్ ఉమెన్ కి నాదేంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళండి. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ ఇన్కమ్ అనేది ఎప్పుడైనా ఆగిపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. వస్తున్నప్పుడే ఇన్కమ్ ని మనము దాన్ని పొందికగా సేవింగ్ దగ్గర ఆగిపోకండి. ఇన్వెస్ట్మెంట్ వరకు తీసుకెళ్ళండి. ఒక 12% మీకు రిటర్న్స్ వచ్చేటట్టుగా మీరు ఓన్ గా, మేమందరం చెప్పేది ఏంటంటే మీ పేరు మీద ఎస్ఐపి ఉండాలి, మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అలానే మీ పేరు మీద డిమాట్ అకౌంట్ ఉండాలి. అలా ప్రతి ఒక్క ఉమెన్ అనుకుంటే అసలు ఎంత బాగుంటుంది. ఎందుకు మన పేరు మీద ఇవన్నీ ఏంటంటే షీ విల్ గెట్ ఎక్స్పోజర్ అండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చేయనంత వరకు భయమేనండి. ఒకసారి చేస్తే అయిపోతుంది కదా, భయం అనేది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది అయిపోతుంది కదా. ఓకే 5,000 చిట్టు కట్టారు, 5,000 ఎస్ఐపి పెట్టి చూడండి, ఒక 2 years జర్నీ చేయండి, తెలిసిపోతుంది కదండి. అది భయం అనేది ఉండదు. ఓకే ఇది కూడా మనం చేయగలము అనేది వస్తుంది. ఎన్ని రోజులు మీరు వీడియోలు చూసి అక్కడ చదివి మళ్ళీ మీరు ఇలా డిలే చేయడం కన్నా ఒకసారి చేసి చూడండి, ఈజీగా అయిపోతుందండి. వీఆర్ దేర్ టు హెల్ప్ ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఉమెన్ కి మేము అవైలబుల్ గా ఉన్నాము. భయపడకుండా మీ ఛాలెంజెస్ అన్నిటినీ, మీ భయాలన్నిటినీ కొంచెం పక్కన పెట్టి ముందుకు రండి. ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరకి వెళ్ళండి. సేవింగ్స్ దగ్గర ఆగిపోకండి. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో, వన్ బిగ్గెస్ట్ మిత్ ఉమెన్ షుడ్ స్టాప్ బిలీవింగ్? వన్ బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవి చాలా స్పెక్యులేటివ్. వీటిల్లో మనము లైక్ ఇందులో రిటర్న్స్ రావు, ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్, ఇది చాలా రిస్కీ అని అనుకుంటున్నారండి. ఏం లేదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ అనుకుంటారండి. ఆ మిత్ నేను కంప్లీట్ గా క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు గోల్డ్ లో పెట్టుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డెట్ లో పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కంప్లీట్ గా రాంగ్ అండి. మ్యూచువల్ ఫండ్ అంటే స్టాక్ మార్కెట్ కాదు, మ్యూచువల్ ఫండ్ అంటే ఈక్విటీ కాదు. మ్యూచువల్ ఫండ్ అంటే మచ్ మోర్ దాన్ దట్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ డెట్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఇలా మీరు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో అయితే క్లోజింగ్ క్వశ్చన్ గా, మరి మా సుమన్ టీవీని వీక్షిస్తున్నటువంటి, మా సుమన్ టీవీని ఆదరిస్తున్నటువంటి మహిళా ప్రేక్షకులకు మరి చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఉమెన్ అందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే చక్కగా మనందరం కూడా హౌస్ని, హోమ్ని మేనేజ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఆఫీసెస్లో కూడా వెళ్తున్నాం, బిజినెస్లు చేస్తున్నాము. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాము. సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం చాలా చేస్తూ ఉంటే ఫైనాన్స్ని మేనేజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కూడా మీరు ఈ కొంచెం మీ చేతిలోకి ఛార్జ్ అనేది తీసుకోవాలి. ఇన్సూరెన్స్ని గురించి అర్థం చేసుకోవాలి, నామినేషన్స్ గురించి అర్థం చేసుకోవాలి, ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థం చేసుకోవాలి, అలానే డిమాట్ అకౌంట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ బడ్జెట్ని గురించి కానీ, లేకపోతే ఈ నెట్వర్త్ స్టేట్మెంట్స్ గురించి కానీ, వీటి గురించి కొంచెం ఫైనాన్షియల్ లిటరసీని అయితే కొంచెం పెంచుకోవాలండి. ఎందుకంటే ఒక్క ఉమెన్ కానీ, ఇంట్లో ఒక ఉమెన్ కానీ ఎడ్యుకేటెడ్ అయితే, ఫైనాన్షియల్గా లిటరేట్ అయితే మొత్తం ఫ్యామిలీయే కాదండి, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, తర్వాత తన పిల్లల్ని కూడా చక్కగా గైడ్ చేయగలుగుతుంది. సో టేక్ సమ్ స్టెప్స్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఉమెన్స్ డే సందర్భంగా మా సుమన్ టీవీకి వచ్చి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి, లిటరసీ గురించి మా ఆడియన్స్తో చాలా మంచి, అంటే ఆడియన్స్ ఇండికేట్ చేయడానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.